ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. 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 అందరికీ నమస్కారం. శుక్రవారం రోజు చేయవలసిన 5 పూజా విధానాల గురించి తెలుసుకుందాం. ఈరోజు శుక్రవారం. మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి ప్రతి ఇంట్లో చేయవలసిన ముఖ్యమైన 5 పూజా విధానాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఇంటిని శుభ్రం చేసి గుమ్మం ముందు బియ్యం పిండితో లేదా రంగులతో ముగ్గులు వేయాలి. లక్ష్మీదేవి శుభ్రమైన ప్రదేశాల్లో నివసిస్తుందని మన పెద్దలు చెబుతారు. అదేవిధంగా లక్ష్మీదేవిని పూజ చేసుకొని ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించాలి. ఉదయము లేదా సాయంత్రం వేళలో ఓం శ్రీం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు, వీలుని బట్టి 54 సార్లు లేదా 108 సార్లు జపించండి. శ్రీ మహాలక్ష్మీ నమః. మీకు సమయం వీలుంటే మహాలక్ష్మి అష్టోత్తరం పారాయణం చేయండి లేదా మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన, అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకోండి. అమ్మవారి అనుగ్రహంతో ఐశ్వర్యం, సౌభాగ్యం, ధన సంపద కలిగి ఇంట్లో సుఖశాంతులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఇంకా సమయం ఉంటే వీలుంటే శ్రీ సూక్త పారాయణం చేయండి. శ్రీ సూక్త పారాయణం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వేద మంత్రాలలో ఒకటి. శుక్రవారం రోజున శ్రీ సూక్త పారాయణం చేయడం వల్ల ధన సంపద, శాంతి, సంతోషం కలుగుతాయని విశ్వసిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా పాలు, పాయసం, బెల్లం లేదా ఏదైనా ఒక సాత్వికమైన ప్రసాదాన్ని మహాలక్ష్మీదేవికి సమర్పించి కుటుంబ సభ్యులతో పంచుకోండి. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఇంట్లో ఐశ్వర్యం, సౌభాగ్యం, సంతోషాలు కలుగుతాయి. ఈ పూజ ద్వారా మనసుకి ప్రశాంతత, ఇంట్లో ఆర్థిక చికాకులు తొలగిపోయి ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో ఉంటాము. చిన్న చిన్న పూజలతో ఇంటిని, మనసుని ప్రశాంతంగా ఉంచుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సువికా భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.